సో త్వరలోనే భూరక్షణకు కొత్త చట్టం, చిక్కులు లేని విధంగా పకడ్బందీగా రూపకల్పన, అధ్యయనం కోసం నిపుణులకు బాధ్యతలు, ఔటర్ రింగ్ రోడ్ వరకు కాదు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం. ఇప్పుడైతే రెవెన్యూ అధికారులతోనే నోటీసులు, కేసులు ఎదురైతే తహసీల్దార్లే బాధ్యతలు, ఫ్యూచర్ లో ప్రత్యేక వ్యవస్థలు కాపాడుకునేందుకు చర్యలు. సో ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తామని చెప్పి నేను మార్నింగ్ న్యూస్ చేస్తున్నప్పటి నుంచి కూడా సో 3 సార్లు చదివిన అనమాట. ఇది కొత్తగా చట్టం తీసుకుందాం, కొత్త భూరక్షణ కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో అది ఇంకా తీసుకొస్తున్న పనిలోనే ఉన్నారు, ఇంకా తీసుకొస్తున్న ప్లేస్ లోనే ఉన్నారు. ఇంకా వరకు దీనిపైన ఎలాగ కూడా ముందు జరుగుతలేదు. సో హైదరాబాద్ పరిసరాల్లో జల వనరుల సంరక్షణ లక్ష్యంగా హైడ్రాను తన చర్యలు కొనసాగిస్తున్నది. అయితే హైడ్రా ఏర్పాటు సమయంలో చట్టం మార్గదర్శకాలు ఏవి ప్రత్యేకంగా రూపొందించలేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో దీంతో విపక్షాలు కొన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ హైడ్రాకు అధికారులు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే హైడ్రాకు ప్రత్యేక చట్టం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించగా ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ బాధ్యతను సీఎంఓ తీసుకున్నది. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ చట్టాలపై నైపుణ్యం కలిగిన నిష్పత్తులను ఉన్నతాధికారులకు చర్చించారు. త్వరలోనే డ్రాఫ్ట్ అందుబాటులోకి రానున్నది విశ్వసనీయంగా తెలిసింది. సో అధ్యయనం కోసం ఇప్పటికే నిపుణులు బాధ్యతలు అప్పగించినట్లు టాక్. సో కొత్తగా రానున్న చట్టం ఔటర్ రింగ్ రోడ్ పరిధి వరకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, జల వనరులు కాపాడేలా ఉండనున్నట్లు తెలిసింది. సో ఇట్లా హైడ్రాకు సంబంధించి మన రీసెంట్ చూసిన మనం హైకోర్టులో ఏ విధంగా అయితే హైకోర్టులో జడ్జి ఏ విధంగా అయితే మండిపడ్డారో రంగనాథ్ పైన. సో దీనిపైన హైడ్రాకు సంబంధించి కొత్త చట్టం తీసుకొస్తాం. ఇది ఔటర్ రింగ్ ఇప్పటికైతే ప్రస్తుతం మేము ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకు హైడ్రాకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలోనే హైడ్రాకి సంబంధించి పవర్స్ ఉన్నాయి. సో దీని చట్టం తీసుకొచ్చి ఈ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా సో కంప్లీట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని విస్తరింపజేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతి జిల్లాలోని హైదరాబాద్ సదుపాయాలను ఏర్పాటు చేసుకున్న బాధ్యతను కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అప్పగించడం గమనార్హం. తాజాగా జిహెచ్ఎంసీ చట్టంలో కొన్ని సవరణలు చేసి అధికారులను హైడ్రా కమిషనర్ కు అప్పగించారు. సో దీన్ని ఆర్డినెన్స్ గా తీసుకోనున్నారు. భూముల సంరక్షణ, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, హెచ్ఎండిఏ శాఖలతో ముడిపడి ఉండడంతో పూర్తి స్థాయి చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు నడుస్తుంది. సో హైడ్రాకు సంబంధం లేకపోయినా మూసి సుందరీకరణ ప్రాజెక్టుకు చేపట్టేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే 4 నెలల నుంచి సర్వే చేపట్టింది. అక్రమ నిర్మాణాలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల అక్రమాలను గుర్తించి నోటీసులు జారీ చేసింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు సదుపాయం కల్పించిన తర్వాతే అక్రమాలను తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. అయితే పేదలు ఇండ్లు ఎలా కూలుస్తారంటూ ప్రతిపక్ష ప్రశ్నిస్తున్నాయి. కూల్చివేతలను అడ్డుకుంటారంటూ మూసీ రివర్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి సైతం ప్రకటించారు. సో ఈ విధంగా అన్నమాట. సో ఈ విధంగా ఏదైతే మూసీకి సంబంధించి మనం మొన్నటి వరకు చూసినాం, హైడ్రా ఏం చేసింది, చెరువుల కుంటల దగ్గర ఉన్న బిల్డింగ్లు కావచ్చు, వాళ్ళ ఇళ్లను కావచ్చు కూల్ చేసింది. అక్కడ సంబంధించి చెరువుల కుంటల దగ్గర ఉన్న బిజినెస్ అంటే కమర్షియల్ ఫ్లాట్లు కావచ్చు, కమర్షియల్ గా ఏవైతే బిజినెస్లు పెట్టుకొని నడిపిస్తారో వాళ్ళే కూల్ చేశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మూసీ సుందరీకరణ విషయంలో సో జిహెచ్ఎంసీ ఏం చేస్తుందంటే అక్కడక్కడ మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజల ఇంటికెళ్ళి ఏం చేస్తుంది, అక్కడ ఆర్బిఎక్స్ అని చెప్పి రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పేసి కొన్ని గోడ పైన కొన్ని పోస్టర్లు అనేది ఇస్తా ఉంది, లేకపోతే పెయింటింగ్స్ అనేది ఇస్తా ఉంది. సో దాన్ని హైడ్రాకి ముడిపడలేదు. సో హైడ్రా అనేది చెరువుల కుంటలకనే చేస్తుంది. సో ఇదైతే మూసీ ప్రక్షాళన ఏదైతుందో అది జిహెచ్ఎంసీ చేస్తుంది. సో దాది హైడ్రా అంతా కన్ఫ్యూజ్ అయిపోయి ఇటు ప్రజలు అనేది కంప్లీట్ గా కూడా ప్రజలపైన కంప్లీట్ గా ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కూడా ఏర్పడింది అంటే హైడ్రా పైన.